ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 1, I don't know how many of you have taken. I have divided the questions like this. Around 20 questions I've given from mental ability. There are around 20 questions to 20 grand test 1 kada 25 questions varaki current affairs ichchanu. Core areas nundi 13 questions ichchanu, ante geography, history, economy, తర్వాత పాలిటీ, వీటి నుండి 13 to 14 క్వశ్చన్స్ పర్ ఏరియా ఇచ్చాను. దాని తర్వాత ఐ హ్యావ్ గివెన్ తెలంగాణ నుండి కరెంట్ అఫైర్స్ లో స్పెసిఫికలీ ఇంక్లూడెడ్ 5 కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ తెలంగాణ. దాని తర్వాత ఐ హ్యావ్ గివెన్ తెలంగాణ జాగ్రఫీ ఒక 4-5, కల్చర్ ఒక 4-5, ఒక 10 to 12 క్వశ్చన్స్ ఆన్ తెలంగాణ ఇచ్చిన. సో దిస్ ఇస్ హౌ ఐ హవ్ డివైడెడ్. ఐ ట్రై టు మేక్ ద పేపర్ కాంప్రిహెన్సివ్లీ. ఐఆర్ మీకు మ్యాక్సిమం ఐఆర్ పేపర్లో కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయి. ఈ మే ఏప్రిల్వి కూడా ఐఎమ్ మేకింగ్ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. ఐ సపరేట్లీ షేర్ డాక్యుమెంట్స్ విత్ యూ వెర్ యూల్ హ్యావ్ ఇట్ వెరీ క్రిస్ప్. అంటే ఒక 15-20 పేజెస్లో ఐ గివ్ యూ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు జనవరి టు మే లాస్ట్కి వచ్చింది. వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ పర్సన్ నేమ్, ఓకే, ఇన్ న్యూస్ ఫార్, ఇదొక టేబుల్. మీరు ఒక టేబుల్ చదివితే సరిపోతుంది. ప్లేస్, ఎందుకు న్యూస్లో ఉండే, if there is any background, I'll give you the background here. So it will be very easy for you to read. You will not take a lot of time. I'm trying to concise it as much as possible to the extent of what is important. Now let's come to the question paper. Question paper lo I have ensured that there are direct questions. Kani direct questions నేను చాలా తక్కువ ఇచ్చిన మీకు. 150 questions లో I think only around 40 questions కూడా ఉండవు డైరెక్ట్, బికాజ్ ఐ వాంటెడ్ టు మేక్ ద పేపర్ అ లిటిల్ లెందీ. టైమ్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్లో. పిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఐ కెనాట్ సీ యువర్ కమెంట్స్. సో కమెంట్ చేయొద్దు, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. మీ ప్రిపరేషన్ 80% మీ ప్రిపరేషన్ ఎగ్జామ్ వరకు అయితే 20% మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది మీ రిజల్ట్. మీరు ఎట్లా మీ ఎగ్జామ్లో మీ మైండ్ని మేనేజ్ చేస్తారో, ఎట్లా మీరు పేపర్ని మేనేజ్ చేస్తారో, ఎట్లా మీ టైంని మేనేజ్ చేస్తారో, అది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో కూడా ప్రతి స్టూడెంట్ స్ట్రాటజీ డిఫరెంట్ ఉండాలి. ఒకటే స్ట్రాటజీ అవలంబించొద్దు. ఎందుకంటే కొంతమంది రీజనింగ్లో చాలా స్మార్ట్ ఉంటారు, అంటే రీజనింగ్ వాళ్ళు చాలా క్విక్గా చేయగలుగుతారు. ఒక్కసారి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయో చూసుకొని అవి మీకు తొందరగా సాల్వ్ అవుతుంది అనుకుంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. కానీ కొంతమంది రీజనింగ్లో వీక్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు రీజనింగ్ ఫస్ట్ పెట్టుకోవద్దు. చాలా మంది లాస్ట్ టైం నాకు ఏం చెప్పిందంటే చాలా మంది స్టూడెంట్స్, మేడం మేము రీజనింగ్ చాలా ఈజీ ఉండే కానీ మేము పేపర్ చదివే దాంట్లో రీజనింగ్ తర్వాత చేయొచ్చు, మాకు వచ్చు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్లో వదిలేసినాము, మాకు టైం సరిపోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 2 times పేపర్ చాలా లెందీ ఉండే. సో రీజనింగ్ క్వశ్చన్స్ మీకు ఈజీ, మీరు చేయగలుగుతారు. నేను చాలా పర్ఫెక్ట్, ఇది ఈజీ ఉన్నాయి. ఒక క్వశ్చన్ చూసి నాకు అర్థమైపోయిందంటే solve them very quickly, because ఆ 20 marks మీకు చాలా క్రూషియల్. లేదు నేను రీజనింగ్ వీక్, ఫస్ట్ రీజనింగ్ చూడొద్దు, first finish off the remaining questions. I assume that they will give you 4 to 5 questions related to one subject in one place. ఓకే, మళ్ళీ 4 to 5 questions somewhere else. యూపీఎస్సీ కూడా అదే చేస్తుంది. సో మొత్తం మీకు పాలిటీ నుండి 14 questions వచ్చినాయి అనుకోండి. 4 questions ఒక దగ్గర, 5 questions ఒక దగ్గర, 3 questions ఒక దగ్గర, 2 questions ఒక దగ్గర ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనము పేపర్ అట్లా ఫార్మాట్ అయినప్పుడు మీకు మెంటల్ ఎబిలిటీ కొంచెం ఈజీ అనిపిస్తే, మీరు మీ స్ట్రాంగ్ ఏరియా మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అయితే అది కంప్లీట్ చేయండి. ఎందుకంటే 20 మీరు కరెక్ట్ చేస్తే 20 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే, అండ్ యూ హ్యావ్ టు టేక్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ దాట్. అది మీరు, దట్స్ అ జడ్జ్మెంట్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఆన్ అన్ పర్సనల్ లెవెల్. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఏమేమి డౌట్స్ వస్తున్నాయో పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. నేను చెప్పుడు అయిపోయి స్క్రీన్ షేర్ చేయడం ఆపేసినప్పుడు నేను మీ కమెంట్స్ చూడగలుగుతాను. అప్పుడు మనం ఆ డౌట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇస్తారో ఇయ్యరో నాకు తెలీదు, కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఎప్పుడు నేను ఎందుకు ఇంక్లూడ్ చేస్తా అంటే, కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదా ఒక స్టూడెంట్కి అని తెలుసుకోవాలంటే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎప్పుడైనా అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయాలి. ఐఎమ్ షూర్ మీ అందరికీ తెలుసుంటుంది, ప్రిలిమ్స్లో ఎలిమినేషన్ టెక్నిక్ అని ఒకటి వాడతాం. అంటే మనం రాంగ్ ఆప్షన్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసి రైట్ ఆప్షన్కి వస్తాం. సో ఎలిమినేషన్ టెక్నిక్లో ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేయాల్సింది 3-4. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే మనం ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. ఉదాహరణకి, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద సేమ్ క్వాలిఫికేషన్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఆల్ ద మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్. కరెక్ట్. కాన్స్టిట్యూషన్ ప్రకారము అందరూ మంత్రులు, మంత్రివర్గంలో ఉన్న అందరూ మంత్రులు, ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద సేమ్.
They are same in rank, status, they have the same qualifications, they have the same conditions of service. For this, the article that you have to refer is Article 76 lo idu untundi. Okay, so that statement is right, which means I am eliminating A is false. Okay, the word cabinet was not mentioned in the constitution when it commenced. It is when it commenced is the key here. Ante constitution eppudu commence ayindi 26 January 1950. 26 January 1950 appudu cabinet anna padam constitution lo unda leda ledu. So ee statement kuda correct. Ippudu undi, appudu lekunde. It was added by the 44th constitutional amendment act. So idi kuda correct. Ippudu ee rendu correct ayinappudu manaku 3-4 eliminate అయిపోయినాయి. ఇప్పుడు the constitution provides the same qualifications and conditions of service for all the ministers of the union because the word cabinet was not mentioned in the constitution when it commenced. Because ante ee statement reason supportive ga unda leda check cheyali. Supportive ga unda మీరు చూడండి, బికాజ్ యాడ్ చేసి చదవండి, సపోర్టివ్ గా అనిపించదు మీకు. కాన్స్టిట్యూషన్ లో క్యాబినెట్ అన్న పదం ఉండడానికి, కాన్స్టిట్యూషన్ లో సేమ్ క్వాలిఫికేషన్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనడానికి అర్థం ఏంటి? బేసిక్ గా మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఏమైతుందంటే ఫస్ట్ లెవెల్ ని క్యాబినెట్ అంటాం. ఇది క్లాసిఫికేషన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి మాత్రమే. కాన్స్టిట్యూషనల్ లో దీనికి రెలవెన్స్ ఉండదు. ఎందుకంటే సెంటర్ లో దగ్గర 84 మినిస్టర్స్ ని పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. 84 మినిస్టర్స్ అన్ని పనులు కలిసి చేస్తే అసలు కిష్కింద కాండలాగా ఉంటుంది. అందుకనే ఏం చేస్తారంటే మినిస్టర్స్ లో కూడా హైరార్కీ పెడతాం. హైరార్కీలో ఫస్ట్ క్యాబినెట్ ఉంటుంది, తర్వాత స్టేట్ మినిస్టర్స్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటారు, వీళ్ళు ఉంటారు. స్టేట్ మినిస్టర్స్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ కాదు, సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ మినిస్టర్స్. తర్వాత స్టేట్ మినిస్టర్స్ వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇది ఉంటుంది. తర్వాత డెప్యూటీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఇప్పుడు ఉండలేరు. ఇది హైరార్కీ. ఈ హైరార్కీ ఇది 1, 2, 3 ఈ హైరార్కీలో మనకి క్యాబినెట్ అన్నది చాలా క్రూషియల్. ఎందుకంటే అన్ని క్రూషియల్ డెసిషన్స్ క్యాబినెట్ తీసుకుంటుంది. సో మనకి ఈ లెవెల్ ఆఫ్ హైరార్కీ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. క్యాబినెట్ లో 15 మంది మాత్రమే ఉంటారు. 15 మంది కూర్చొని డిసైడ్ చేయడం వేరు, 80 మంది కూర్చొని డిసైడ్ చేయడం వేరు. సో అందుకనే మనకి క్యాబినెట్ అన్న పదం అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే వాడబడింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం క్యాబినెట్ కి ఏ రకమైన రెలవెన్స్ ఉండదు. 352 ఆర్టికల్ కింద 44th అమెండ్మెంట్ క్యాబినెట్ అన్న పదం వాడింది. సో ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద సేమ్ క్వాలిఫికేషన్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఆల్ ద మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ because we have a parliamentary form of government where all ministers will be equal and the person who is going to head it is the prime minister. So andukane because anna word peduthunnappudu the word cabinet was not mentioned in the constitution when it commenced makes no sense. Andukane we go for the answer B. Both A and R are true, but R is not a correct explanation for A. This is how you have to look at assertion reason questions. పిల్లలు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా పని చేసినప్పుడు మీ మొత్తం ధ్యాస పని మీద ఉండాలి తెలుసా. పక్కన ఎవరు సచ్చినా బతికినా, పక్కోడు పేపర్ ఎట్లా చేస్తుండో, వాడు సీరియస్గా చేస్తుండా, నవ్వుకుంటే చేస్తుండా, ఏడుచుకుంటే చేస్తుండా, వాడు బాగా చేస్తుండా లేదా, ఈ విశ్లేషణకి మీరు దిగకండి. మీ ప్రకారం ఆ ఎగ్జామ్ హాల్లో మీరు ఒక్కరే ఉన్నారు, చుట్టుపక్క ప్రపంచంతో మీకు సంబంధం లేదు. ఉట్టి ఇన్విజిలేటర్ టైం చెప్పింది మాత్రమే మీ చెవులోకి వెళ్ళాలి, ఇంకేది వెళ్ళొద్దు మీ చెవులోకి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ ని ప్రతి వర్డ్ చదవాలి, క్విక్ గా చదవద్దు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ వీడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. నా మైండ్ లో ఇది, నేను స్టూడెంట్, నేను ఎగ్జామ్ రాస్తున్నా, నా మైండ్ లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సిన కరెక్ట్ స్టేట్మెంట్. సో నేను కరెక్ట్ స్టేట్మెంట్ చూడాలి. సో నిర్మల్ ఫోర్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ షంగర్ ఫోర్ట్. ద కట్వాల్ ఫోర్ట్ వాస్ బిల్ట్ బై పెద్ద సోమ భూపాల. ఇవి 2 ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. వీటికి మీకు ఆ ఫ్యాక్ట్స్ తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే మీరు ఇవి ఆన్సర్ చేయలేరు. మీరు ఆల్రెడీ నేను మీకు ఇచ్చిన దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. ఫ్యాక్ట్స్ తెలిస్తే మాత్రం కంపల్సరీగా రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది ఫ్యాక్చువల్ కాబట్టి ఇక్కడ మనం పెద్దగా ఆలోచించేది ఏం లేదు. మనం చేసే తప్పు ఒక్క దగ్గరనే ఉంటుంది, కరెక్ట్ స్టేట్మెంట్స్ దగ్గరనే తప్పు ఉంటుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ ఏమవుతుందంటే మనం కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్న క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా మీరు
కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని ప్రకారం ఏమి రాసుందో, వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దాని ప్రకారమే ఆన్సర్ చేయాలి, ఇంకేది పెట్టుకోవద్దు. ఎందుకంటే పాలిటీతో ప్రాబ్లం ఏం తెలుసా, చాలా మంది పాలిటీ చాలా ఈజీ అనుకుంటారు. ఏమన్నా ఏముంది ఇది చాలా ఈజీ, ఎందుకంటే పొద్దున్నేస్తే ప్రెసిడెంట్ కనిపిస్తాడు, ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తాడు, రేవంత్ రెడ్డి కనిపిస్తాడు. కానీ అట్లుండదు. పాలిటీలో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ లో ఒకటి రాసుంటది, ఇంప్లిమెంటేషన్ లో చాలా తేడా ఉంటది. అంటే కొత్త కొత్తవి కనిపిస్తాయి మనకి ఇంప్లిమెంటేషన్ లో. సో ప్రశ్నలో క్వశ్చన్ లో కాన్స్టిట్యూషన్ రెఫరెన్స్ ఉంటే we stick to the constitution reference lekapothe we don't stick to the constitution. Okay, we have to look into the practicality of it, how is it done annadi chuskoవాలి. So according to the constitution, which of the following grants may be given by the center to the states? Center నుండి స్టేట్స్ కి వచ్చే గ్రాంట్స్ ఏమేం గ్రాంట్స్ అంటే స్పెషల్ గ్రాంట్స్, ఎక్సెప్షనల్ గ్రాంట్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ మూడు ఇచ్చారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మనందరికీ తెలుసు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎట్లయినా సెంటర్ స్టేట్స్ కి బడ్జెట్ లోనే అలొకేట్ చేసి ఇస్తుంది, అది ఈక్వల్ ఉండదు, మనది అసిమెట్రిక్ ఫెడరేషన్, ఇవన్నీ చెప్తాం. స్పెషల్ గ్రాంట్స్ కొన్ని స్టేట్స్ కి వస్తాయి, జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కి స్పెషల్ గ్రాంట్స్ ఉంటుంది. మీకు ఇది ఫైనాన్షియల్ రిలేషన్స్ లో ఉంటుంది, మీకు ఒకవేళ తెలుసుంటే అది మీకు. ఎక్సెప్షనల్ గ్రాంట్ అనేది సెంటర్ స్టేట్ కి ఇచ్చేది కాదు. సప్లిమెంటరీ గ్రాంట్, అడిషనల్ గ్రాంట్, ఎక్సెప్షనల్ గ్రాంట్, ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ బడ్జెట్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్. అంటే బడ్జెట్ ప్రపోజ్ చేసినప్పుడు, ఒక డిమాండ్ ని పాస్ చేసినప్పుడు, ఆ డిమాండ్ దేనికి సంబంధించింది, ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిందా, పాత ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిందా, ఆ డిమాండ్ వల్ల ఏం చేయబోతున్నారు, దానికి వచ్చే బెనిఫిట్ ఏంటి, అవన్నీ చూసి మనం చేసేదే ఎక్సెప్షనల్ గ్రాంట్. సో డిమాండ్ కి సంబంధం ఉన్నది ఇది. అంటే నేచర్ ఆఫ్ డిమాండ్ ని బట్టి. ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటి, యాజ్ అ మినిస్టర్ నేను ఏ ప్రపోజల్, ఎక్స్పెండిచర్ ప్రపోజల్ తీసుకొస్తానో అది డిమాండ్. ఆ నేచర్ ఆఫ్ డిమాండ్ ని బట్టి అది ఎక్సెప్షనల్ గ్రాంటా, సప్లిమెంటరీ గ్రాంటా, అడిషనల్ గ్రాంటా అన్నది మనం డిసైడ్ చేస్తాం. దిస్ ఇస్ రూల్డ్ అవుట్, ఇది మనకి వర్తించదు. సో ఏ అండ్ సి అంటే 2 ఆప్షన్స్ రైట్. నేను ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే యూపీఎస్సీలో ఒక లాస్ట్ పేపర్ లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది ఇంకా డిఫికల్ట్, ఇది ఎలిమినేషన్ కి కూడా స్కోప్ ఇవ్వదు మనకి. అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇది వస్తే. నేను ఇది మీకు ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, మీరు ఈ షాక్ ని ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నారు అనుకోండి, రేపు పొరపాటున మీకు ఏపీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో కూడా అట్లానే వస్తే మీకు ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఇచ్చిన, అంతే, వేరే ఉద్దేశం లేదు. సో అట్లా ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా కొంచెం ట్విస్ట్ చేసే క్వశ్చన్, స్పెషల్ గ్రాంట్స్ ఆర్ గివెన్ టు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆర్ గివెన్ to all states, లేదా which of the following grants may be given by the center to all the states. ఒకవేళ ఆల్ ద యాడ్ చేస్తే అప్పుడు మనకి స్పెషల్ గ్రాంట్స్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే స్పెషల్ గ్రాంట్ అన్నది ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ కే ఇస్తారు, అందరికి ఇవ్వరు. అందరికి ఇస్తారు, స్పెషల్ ఎందుకు అవుతుంది? సింపుల్, మీకు ఒకవేళ తెలియకపోయినా మీ ఆలోచన ధోరణి ఇట్లా ఉండాలి. ఇట్లా ఆలోచించాలంటే మీరు బేసిక్ గా చాలా కూల్గా ఉండాలి ఎగ్జామ్ లో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎంత జాగ్రత్తగా చదివితే అంత తక్కువ మిస్టేక్స్ అవుతాయి. ఓఎంఆర్ షీట్ పక్కనే ఉండాలి. ఓఎంఆర్ షీట్ లో ప్రతి ఒక్కటి కరెక్ట్ గా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఒక 10 క్వశ్చన్స్ కాగానే ఓఎంఆర్ షీట్ చూసి మార్చుకోండి. మీకు 2 వేళ్ళు ఉంటాయి. ఐఎమ్ షోయింగ్ ఇట్ ప్రాక్టికలీ టు యూ. యూ హ్యావ్ 2 fingers. 1 finger షుడ్ బి ఆన్ ద క్వశ్చన్ నంబర్. ఇక్కడ ఈ క్వశ్చన్ నంబర్ ఏంటి, 6 మీద 1 ఫింగర్ ఉండాలి. సెకండ్ ఫింగర్ ఆన్ ది ఓఎంఆర్ షీట్ 6 ఐడెంటిఫై చేసి అక్కడ బబ్లింగ్ చేయాలి. అంతేగాని డోంట్ జంబుల్ అప్ ద బబ్లింగ్. నా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ లాస్ట్ ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, బికాస్ దే ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్. యామ్ ఐ క్లియర్? ఐ థింక్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ గెటింగ్ బ్యాక్. విద్య, నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, ఇప్పుడు 1, 2, 3, 4 ఇది మీ ఓఎంఆర్ షీట్ అనుకోండి. అసలు ఓఎంఆర్ షీట్ కూడా స్కాన్ చేసేది ఉండే, నేను రేపు స్కాన్ చేసి చూపిస్తా. అయితే మీకు ఈ 4 రింగ్స్ ఉన్నప్పుడు ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయగానే ఓఎంఆర్ షీట్ మార్క్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరైనా మొన్న ప్రిలిమ్స్ రాసిన స్టూడెంట్స్ అడగండి, మీలో కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూజువల్గా ఏమవుతుంది అంటే ఓఎంఆర్ షీట్ లో లాస్ట్ కి మేము తర్వాత అంతా అయినాక మార్క్ చేస్తామని పక్కకు పెట్టుకుంటారు. టైం సరిపోదు. ఆ లాస్ట్ హడావిడిలో ఏం చేస్తారంటే టకటక మార్క్ చేసే కాడ బబ్లింగ్ సరిగ్గా జరగదు. బబ్లింగ్ ఫుల్ చెయ్యాలి, కంప్లీట్ గా చెయ్యాలి, సగం సగం చెయ్యొద్దు, కంప్లీట్ గా బబుల్ చేయాలి. ఇది నేను ఫస్ట్ ఇది మార్క్ చేసిన, దెన్ ఐ రియలైజ్ అదే 2 ఆన్సర్ కదా, నేను 3 మార్క్ చేసిన. ఇది కొట్టేసి ఇది చేస్తే పేపర్ డిస్క్వాలిఫై అవుతుంది, ఇది చెయ్యొద్దు.
ఓకే, షుడ్ నాట్ డూ దిస్. అండ్ ప్రతి 10 క్వశ్చన్స్కి మేక్ ఇట్ అ పాయింట్ టు ఫినిష్ బబ్లింగ్ ఇన్ యువర్ ఓఎంఆర్ షీట్. బబుల్ చేసేటప్పుడు మీరు రైట్ హ్యాండ్తో రాస్తే యువర్ లెఫ్ట్ ఫింగర్, ఈ చూపుడు వేలు షుడ్ బి ఆన్ ద క్వశ్చన్ నంబర్ మీద పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఓఎంఆర్ షీట్లో కూడా పెన్ పక్కన 1 ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? ఈ ఫింగర్ మూవ్ అవ్వాలి. ఎందుకు ఫింగర్ మూవ్ అవ్వాలంటే ఎప్పుడైతే ఫింగర్ మూవ్ అవుతుందో మన ఫోకస్, మన ఐసైట్, మన ఫోకస్ దాని మీద ఉంటుంది. సో ఫింగర్ మూవ్ అవ్వాలి. ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంది? 1, 2, 3, 4 చూసుకోండి. ఓకే 3. సో నేను 3ని మార్క్ చేస్తున్నా. షూర్ ఉన్న క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మార్క్ చేయండి. లాస్ట్ మినిట్ వరకు ఓఎంఆర్ షీట్ మార్క్ చేయకుండా ఉండొద్దు, ఆ తప్పు చేయొద్దు. ఓకేనా? సో ఫస్ట్ నేను మీకు ఇవాళ చెప్పింది ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సెకండ్ చెప్పింది ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఎప్పటికప్పుడు మార్క్ చేసుకోవాలి, లాస్ట్ వరకు ఉంచొద్దు. థర్డ్ చెప్పింది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ ఒకవేళ మీకు పట్టుంటే, లాజికల్ రీజనింగ్ పట్టుంటే ముందు లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఫినిష్ చేయండి. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే పేపర్ ఒక గ్లాన్స్ చూస్తే మీకు పేపర్ లెంతీ ఉందా, షార్ట్ ఉందా, పేపర్ ఎట్లుంది అన్న ఒక అవగాహన వస్తుంది. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు పేపర్ ఇట్లా తిప్పి, మనం పేపర్లు ఉన్నాయనుకో, ఇప్పుడు ఉదాహరణకి ఈ బుక్కే పేపర్ అనుకోండి, ఇది ఒక బుక్ ఉంది నా దగ్గర, ఇదే పేపర్ అనుకోండి. మనం ఏం చేస్తామంటే టక్క 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 ఇట్లా తిప్పేస్తాం అనమాట. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇట్లా తిప్పుతాం. ఆ తిప్పుడుతోనున్న అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ లెంతీ ఉందా, షార్ట్ ఉందా ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది మైండ్లోకి. అది మంచిది. దాన్ని బట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని టైం మేనేజ్ చేస్తాం. దాంట్లో ఫ్లిప్ సైడ్, నెగటివ్ సైడ్ మీద ఏదైతే కౌంటర్ చేయాలో అదేంటిదంటే పేపర్ తిప్పినప్పుడు మనం క్వశ్చన్స్ చదువుతాం కదా, అమ్మా నాకు ఈ క్వశ్చన్ రాదు, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు, 4 రావు అంటే నాకు ఏం రాదు పేపర్లో అనుకుంటాం. ఎప్పుడూ తప్పు చేయొద్దు. మనకి క్వశ్చన్ పేపర్లో మొత్తం వచ్చా లేదా అన్నది మనం ఒక గ్లాన్స్లో డిసైడ్ చేయలేము. ఒకవేళ రాకపోతే మీకు టఫ్ అయినప్పుడు పక్కోడికి కూడా టఫ్ అవుతుందేమో. మనం ఎందుకు అవన్నీ ఆలోచించాలి, టైం వేస్ట్ అది. సో మీరు ఆ నెగటివిటీని కంట్రోల్ చేసుకుంటూ పేపర్ లెంతీ ఉందా లేదా అన్న ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే పేపర్ లెంతీ, ఎక్కువ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే పేపర్ లెంతీ ఉండదు. ఎందుకు అంటే చదవడానికి మీకు తక్కువ టైం పోతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్వశ్చన్సే ఇస్తారు, కానీ అది ఆలోచించి మనం మార్క్ చేయాల్సి వస్తుంది. ఆలోచనకు టైం పోతుంది కానీ చదవడానికి టైం పోతుంది. సో మరి ఫస్ట్ పేపర్ లెంతీ ఉందా లేదా ఒక డిసిషన్కి వస్తే దాన్ని బట్టి మీరు పేపర్ ఎంత టైంలో చేయాలన్నది ఒక అవగాహన ఉంటుంది. అంటే ఒక భయం ఉంటుంది, అమ్మో పేపర్ లెంతీ ఉంది, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అన్న భయం ఉంటుంది. సో ఫస్ట్ షార్ట్ వచ్చిన క్వశ్చన్స్, అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన వాటిలలో ఇవి పాయింట్స్ మీ మైండ్ కోసం. ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పినా మీకంటే పేపర్ లెంత్ చూసుకోండి, అది లెంతీ ఉందా లేదా, బికాస్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. Okay, the second thing that you have to do when you're solving the paper, please remember that you have to, if it is depending on the length and మీ ఎబిలిటీ, మీరు ఒకవేళ లాజికల్ రీజనింగ్లో మంచి పట్టున్న వ్యక్తి అయితే 20 క్వశ్చన్స్ వరకు వచ్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ సాల్వ్ చేసేయండి. తొందరగా అయిపోతుంది అనుకుంటే సాల్వ్ చేయండి. ఎందుకంటే ఈ 20 క్వశ్చన్స్ మీ చేతిలో ఉంటే మీకు టెన్షన్ ఉండదు. కానీ నేను మ్యాథ్స్లో వీక్ అయితే ప్లీజ్ దాన్ని ముట్టొద్దు. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు క్వశ్చన్ చదివినా చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. మీ మైండ్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఇది జరగాలంటే ప్లీజ్ యూజ్ యువర్ ఫింగర్. చూపుడు వేలు ఇక్కడ చాలా పనికొస్తుంది. ఓకే, చూపుడు వేలు బయట పనికి రాకపోయినా ఇక్కడ చాలా పనికొస్తుంది. క్వశ్చన్ చదివేటప్పుడు ఇట్లా వేలుని దాని మీద పెట్టి చదవండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వర్డ్ మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మనం ఎందుకు ఫింగర్స్ యూజ్ చేస్తాం ఎప్పుడన్నా చెప్పినప్పుడు అంటే ఇట్లా చూపిస్తే ఏమవుతుందంటే మన ధ్యాస దాని మీదకి పోతుంది, ఆ ఆబ్జెక్ట్ మీద మన ఫోకస్ వస్తుంది. అందుకనే చూపుడు వేలు వాడండి. క్వశ్చన్ చదివేటప్పుడు కూడా వేలు పెట్టి ఇట్లా చదవండి. చదివినప్పుడు మీరు తప్పులు చెయ్యరు. అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఇది మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఎప్పుడప్పుడు మార్క్ చేయాలి. లాస్ట్ వరకు నేను 150 క్వశ్చన్లు మొత్తం చేసినాక చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ పేపర్ మీద కూడా ఏం రాయొద్దు అంటారు. క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొద్దు అంటే నీకు ఆన్సర్ తెలిసినాక మళ్ళీ మొత్తం చదివి మళ్ళీ ఆన్సర్ పెడతావా? పెట్టవు కదా. సో క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొద్దు అన్నప్పుడు మీకు షార్ట్గా వచ్చిన క్వశ్చన్ అప్పుడే పెట్టడం ఇంపార్టెంట్. ఓఎంఆర్ మీద, ఓఎంఆర్లో బబ్లింగ్ ఫుల్ చేయాలి.
ఓఎంఆర్ పెట్టేటప్పుడు కూడా ఫింగర్ వాడాలి, క్వశ్చన్ నంబర్ ఓఎంఆర్లో అదే నంబరా కాదా చూసుకోవాలి. ఎవ్రీ మార్క్ కౌంట్స్. ఓఎంఆర్ రాంగ్ మార్కింగ్ తోని మీలో ఎంతమంది క్వశ్చన్ మార్క్స్ పోయినాయో మీకే తెలుసు. 99% స్టూడెంట్స్కి పోతే తెలుసా మార్క్స్. నా ఎక్స్పీరియన్స్ ఇది. అందుకనే ఓఎంఆర్తో కాంప్రమైజ్ అవ్వద్దు. ఓఎంఆర్ ఎప్పటికప్పుడు మార్క్ చేయండి. ఇప్పుడు గెస్ వర్క్ చేయండి, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు. కానీ గెస్ వర్క్లో ఏమవుతుందంటే మనము రాని క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం పెట్టి వచ్చిన క్వశ్చన్స్ వదిలేయడం చేస్తాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ రీడింగ్లో మీకు 100% ష్యూర్ షార్ట్ వచ్చే క్వశ్చన్స్, ష్యూర్ ఆన్సర్ తెలుసు నాకు, అరే బల్లగుద్ది నాకు ఈ ఆన్సర్ తెలుసు అనుకుంటాం కదా, ఫస్ట్ రౌండ్లో అవన్నీ సాల్వ్ అయిపోవాలి, అవన్నీ ఓఎంఆర్లో మార్క్ అయిపోవాలి. ఈ ష్యూర్ షార్ట్ క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఈ ష్యూర్ షార్ట్ క్వశ్చన్స్ ఎంత ఘోరంగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా, ఎంత టఫ్ పేపర్ ఉన్నా 30 to 40 క్వశ్చన్స్ ష్యూర్ షార్ట్ ఉంటాయి ప్రతి స్టూడెంట్కి. మీరు ఎవరినన్నా తీసుకోండి, ప్రతి సీరియస్ ఆస్పిరెంట్కి ఒక 30 to 40 ష్యూర్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ లాజికల్ రీజనింగ్. సో ఈ 30 to 40 ముందు సాల్వ్ చేసుకోండి. సెకండ్ రౌండ్లో మీకు అసలు నాకు జీరో నాలెడ్జ్ ఉంది, నాకు అసలు ఇది ఏందో కూడా తెలియదు అనుకున్న క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో ముట్టొద్దు. సెకండ్ రౌండ్లో సగం సగం తెలిసిన క్వశ్చన్స్, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది. ఈ క్వశ్చన్లో నేను రెండింటి గురించి మాట్లాడాను. ఒకటేమో రాష్ట్రీయ వయోశ్రీ యోజన, ఇంకొకటి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్. మీకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ గురించి తెలియదు, కానీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన గురించి తెలుసు. ఓకే, రాష్ట్రీయ వయోశ్రీ యోజన అసిస్టెడ్ లివింగ్ డివైజెస్ ఇస్తుంది. అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే డిజబిలిటీ వస్తుందో ఆ డిజబిలిటీ సపోర్టివ్ డివైజెస్ ఇస్తారు దాని కింద. సో అది మీకు ఐడియా ఉంది, ఇది నాకు తెలుసు, కానీ దీని గురించి నాకు తెలియదు. ఇందులో నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అసలు ఇది ఉందా లేదా తెలియదు. ఒకవేళ ఇది ఉంది అనుకుంటే దాని పర్పస్ ఇది, దాని ఇయర్ ఇది. ఓకే, దాన్ని నేనైతే ఏం చేస్తా అంటే దాని పర్పస్ ఆల్ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఫ్రమ్ స్మాల్ సేవింగ్స్ అకౌంట్ పీపీఎఫ్ అండ్ ఈపీఎఫ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ నోటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2016. బేసిక్ ఏమవుతుంది అంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పీపీఎఫ్ ఈపీఎఫ్, కొంతమందికి ఒక అద్భుతమైన అలవాటు ఉంటుంది ఇంట్లోకి చెప్పకుండా దాచిపెట్టే అలవాటు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ తదనంతరం ఆ ఇంట్లోకి తెలియదు అవి ఉన్నాయని, ఎవడు క్లెయిమ్ చేయడు. ఇన్హెరిటెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి క్లెయిమ్ చేయాలి, ఎవడు క్లెయిమ్ చేయడు. ఆ పైసలన్నీ ఏం చేస్తుంది గవర్నమెంట్, ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ లో పెడుతుంది. మనకి ఆ లాజిక్ సింక్ అవుతుంది. సో ఇక్కడ వరకు కరెక్ట్. మనం నోటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2016, ఎందుకంటే మనం 2016లో వచ్చినాయి అని అంటున్నాం. నోటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2016 కరెక్టా కాదా అన్నది పాయింట్. ఫస్ట్ ఫండ్ రావాలా, దాని తర్వాత ఫండ్ని ఏం చేస్తామన్న ఆలోచన రావాలా. సో ఇది కరెక్ట్ అయ్యి ఉంటుంది అన్న, అంతే కదా. ఒకవేళ ఇది 2016లో లాంచ్ అయితే ఇది కూడా 2016లోనే లాంచ్ కావాలి, ఎందుకంటే ఈ ఫండ్ బేస్ చేసుకునే ఈ యోజన వచ్చింది. ఇది ఆలోచన విధానం. మీరు లాజికల్గా ఆలోచిస్తే మంచిది. నన్ను ఫ్రాంక్లీ ఆ ఇయర్స్ గుర్తులేవు, సో నేను చెప్పిందే కరెక్ట్ అంటలేను. ప్లీజ్ రెఫర్ ద కీ. నేను మామూలుగా చెప్తున్నా, నేనైతే మీ ప్లేస్లో ఉంటే ఇట్లా ఆలోచిస్తా. ఈ ఆలోచన విధానంలో మీకు 50-50 ఉన్న క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో అవ్వాలి. థర్డ్ రౌండ్లో అసలు నాకు ఇది ఏందో తెలియదు, ఇది గ్రీక్ అండ్ లాటిన్, నా జీవితంలో ఇది నేను ఇన్లేదు అనిపిస్తాయి కదా, అట్లాంటి క్వశ్చన్స్ థర్డ్ రౌండ్కి పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ అప్రోచ్ ద పేపర్. నౌ the do's and the don'ts. Do's, ensure that you know your సెంటర్ 1 day before. మీరన్నా వెళ్ళండి, మీ టైం వేస్ట్ అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళనన్నా వెళ్ళి సెంటర్ చూసుకొని రమ్మనండి. సెంటర్ ఎక్కడుంది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమైతాయి అంటే సేమ్ నేమ్ ఉన్న సెంటర్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే పెంట అవుతుంది. ఆ రిస్క్ తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో సెంటర్ని ఒక 1-2 days ముందు చూసుకోండి. సెకండ్ థింగ్, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ నైటే మీ హాల్ టికెట్, మీరు తీసుకెళ్లాల్సిన పెన్స్ అన్ని ప్యాక్ అయి ఉండాలా. పొద్దున్న లేచి అమ్మ నా పెన్ ఏది, అమ్మ నా పెన్సిల్ కనిపిస్తలే, అమ్మ నా హాల్ టికెట్ కనిపిస్తలే, ఇవి చెయ్యొద్దు. ప్లీజ్ ప్యాక్ యువర్ హాల్ టికెట్, యువర్ పెన్, యువర్ పెన్సిల్స్, వాట్ ఎవర్ యూ క్యారీ టు ఇట్, ప్లీజ్ ప్యాక్ ఆల్ ఆఫ్ దెమ్. థర్డ్ థింగ్, అమ్మాయిలు వీలైనంత వరకు డ్రెస్ వెరీ సోబర్, కమ్మలు ఏవి పెట్టుకోకండి. హాల్ టికెట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని చాలా సీరియస్గా ఫాలో అవ్వండి. డోంట్ గో బియాండ్ దట్. నేను ఫ్రాంక్లీ చూడలేదు, హాల్ టికెటే చూడలేదు, నేను లేను కాబట్టి చూడలేదు. రేపు ఎవరిదైనా తెప్పించుకొని చూసి రేపు మాట్లాడతా దాని గురించి. సో థర్డ్ థింగ్ ఇది చేయండి. ఫోర్త్ థింగ్, సాటర్డే రోజు రాత్రి తొందరగా పడుకోండి. పడుకునేటప్పుడు రేపు ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది, టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా, నేను చదువుకునే నాకు అన్ని గుర్తుంటాయా లేదా, అమ్మో నేను ఎగ్జామ్ ఎట్లా రాస్తా, ఈ ఆలోచనలతో వండుకుంటే సచ్చినా నిద్ర రాదు. ప్రశాంతంగా రేపటిది రేపు చూసుకుందాము, నేను చదివింది నాకు గుర్తుంటే చాలు దేవుడా అనుకొని
ప్రశాంతంగా పడుకోండి. అసలు మీరు ఎగ్జామ్ గురించి కానీ దాని రిజల్ట్ గురించి కానీ ఆలోచించొద్దు. సాటర్డే నైట్ మీరు ఎంత బాగా నిద్రపోతే సండే రోజు మీరు అంత బాగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒప్పుకుపోయినా అంటే మేడం ఇవి కూడా చెప్తుందా అంటే మేడం చెప్తుంది, ఎందుకంటే మేడంకి బాధ్యత ఉంది. ప్లీజ్ పొద్దున పోయేటప్పుడు ఏదో ఒకటి తినిపోండి. ఇంట్లో జ్యూసో అండ్ టిఫిన్ ఏదో ఒకటి తినిపోండి. ఖాళీ కడుపులో పోతే అమ్మో నాకు ఈ టెన్షన్కి తింటే పడదు, ఇవన్నీ పెట్టుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే వేడి చాలా విపరీతంగా ఉంది. మీకు ఒకవేళ తినకపోతే బుర్ర పనిచేయదు. బేసిక్గా ఖాళీ దిమాగ్ శైతాన్ కా ఘర్ అని ఎట్లా అంటారో, ఖాళీ పేట అసలు దిమాగే పనిచేయదు. మీరు తినకుండా పోతే మీ తలకాయ పనిచేయదు. మనం ఆకలి మీద ఉన్నప్పుడు చికాకు లేస్తుంటుంది, ఇరిటేషన్ వస్తుంటుంది, పేషెన్స్ ఉండదు. ఎవరైనా మాట్లాడితే కూడా రాయితీ కొట్టబుద్ధి అవుతుంది, అందరికి అవుతుంది కదా అది. సో అందుకనే ప్లీజ్ ఏదన్నా ఒకటి తినిపోండి, పండో ఫలమో టిఫినో ఏదో ఒకటి ప్రశాంతంగా తినెళ్ళండి. అట్లనే బిర్యానీ తినమంటలేను, హెవీగా కాకుండా లైట్గా ఏదో ఒకటి తినేసి వెళ్ళండి. తినకుండా మాత్రం ఎగ్జామ్కి పోవద్దు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించాల్సిన సూచనలు, సరేనా? పార్ట్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తల్లి. ఓకే చెప్తాను, వినండి ప్లీజ్. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ అగైన్. పార్ట్ 16 కథ ఏంటంటే ఇట్లుంటది అనమాట. పార్ట్ 16 మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఎందుకంటే దీని టైటిల్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్. స్పెషల్ ప్రొవిజన్స్ కొన్ని కమ్యూనిటీస్ కి మాత్రమే ఈ పార్ట్ 16 లో ఉంటాయి. మీకు ఒక చిన్న టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కమ్యూనిటీస్ ఏమేమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, SEBC, సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అండ్ దెన్ ఆంగ్లో ఇండియన్స్. ఓకే, ఈ 4 కమ్యూనిటీస్ గురించి దీంట్లో చెప్పబడింది. అయితే ఈ కమ్యూనిటీస్ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏమన్నా ఉందా? NCSC, NCST, NCBC మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రీసెంట్ అమెండ్మెంట్. ఆంగ్లో ఇండియన్స్కి ఏం లేదు. తర్వాత రిజర్వేషన్స్ ఫస్ట్ మనం పొలిటికల్ మాట్లాడుకోవాలి. ఇక్కడ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ రిజర్వేషన్స్ ఉన్నాయా లేదా? ఎస్, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అది అప్లై కాదు. 334, 335. దాని తర్వాత మనకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఏంది అన్నది తెలియాలి. ఆంగ్లో ఇండియన్స్ చెప్తా వినండి. ఫస్ట్ ఇది వినండి. ఎస్సీస్కి ఈ స్పెషల్ ప్రొవిజన్ ఏం స్పెసిఫిక్గా ఉండదు, కానీ ఎస్టీస్కి ఉంటుంది. ఎస్టీస్ పరిస్థితి ఏంది, షెడ్యూల్డ్ ఏరియాస్ ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పరిస్థితి ఏంది అని ఐడెంటిఫై చేయడానికి కమిషన్ అపాయింట్ చేయొచ్చు. 339 ఆర్టికల్ కింద కమిషన్ అపాయింట్ చేయొచ్చు. ఓకే, సో 339 ఆర్టికల్ బేసిక్గా ఇది 330 to 342 ఉంటుంది ఈ ఆర్టికల్ నంబర్స్. సో 339 ఆర్టికల్ కింద ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు ప్రెసిడెంట్ ఒక కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిషన్ అసలు షెడ్యూల్ ట్రైబ్స్ పరిస్థితి ఏంటి, షెడ్యూల్ ఏరియాస్ ఎట్లా అడ్మినిస్ట్రేట్ అవుతున్నాయి అని రిపోర్ట్ ఇస్తారు. దిలీప్ సింగ్ బురియా కమిషన్ వాజ్ వన్ సచ్ కమిషన్ విచ్ యాక్చువల్లీ రికమెండెడ్ PVTG. సో అట్లా 2 కమిషన్స్ ఉంటాయి. అది ఇది. దాని తర్వాత SEBCకి వచ్చిన కమిషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జస్టిస్ రోహిణి కమిషన్ రికమెండేషన్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. అది 340 కింద వస్తుంది. సేమ్ ఇట్లా ఎస్టీస్ కోసం ఎట్లా అంటామో అట్లా SCBCs కోసం కూడా అసలు బీసీల పరిస్థితి ఏంది, బీసీలు ఎట్లున్నారు, బీసీలకు ఏమైనా కావాలన్నా మనం ఏం చేయాలా అన్న దాని మీద రికమెండ్ చేయడానికి కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఫస్ట్ కమిషన్ వాజ్ కాకా కాలేల్కర్ కమిషన్, సెకండ్ వాజ్ BP మండల్, థర్డ్ ఇస్ రోహిణి కమిషన్. సో మీకు ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి రోహిణి కమిషన్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చిన దాని మీద. ఓకే, ఇప్పుడు NCBC రీసెంట్ అమెండ్మెంట్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత లాస్ట్ ఏంటంటే రికగ్నిషన్. ఒక కమ్యూనిటీని ఎస్సీ లాగా రికగ్నైజ్ చేసే ప్రొవిజన్ ఇదే పార్ట్ లో ఉంటుంది, ఒక కమ్యూనిటీని ఎస్టీ లాగా రికగ్నైజ్ చేసే ప్రొవిజన్ ఇదే పార్ట్ లో ఉంటుంది, ఒక కమ్యూనిటీని బీసీ లాగా రికగ్నైజ్ చేసే ప్రొవిజన్ ఇదే పార్ట్ లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే 105 అమెండ్మెంట్ దీనికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించి రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ 20 years ఉండే, ఇప్పుడు తీసేసిండ్రు. సో రైట్ నౌ ఇట్ ఇస్ నాట్ దేర్. ఓకే, రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్, సారీ ఇక్కడికి రావాలి. రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్ లేకుండే, కానీ స్పెషల్ రిప్రజెంటేషన్ ఉండే. 2 ఆంగ్లో ఇండియన్స్ టు లోక్సభ, 1 ఆంగ్లో ఇండియన్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది కూడా తీసేసిండు 104 అమెండ్మెంట్ తో తీసేసిండు. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఆంగ్లో ఇండియన్స్ కి ఏమీ స్పెషల్ ప్రొవిజన్స్ లేవు ఇండియాలో. ఐ రిపీట్, యాజ్ ఆన్ డేట్ ఆంగ్లో ఇండియన్స్ కి ఏం స్పెషల్ ప్రొవిజన్స్ లేదు.
When the constitution commenced, there were two. One is with regard to employment, two is with regard to residence, three is with regard to education. Education will ఎవ్వరికి రాసి లేకుండే కానీ ఆంగ్లో ఇండియన్స్ కుండే. ఈ మూడు ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అయినప్పుడు ఉండే, తర్వాత తీసేసిండ్రు. లాస్ట్ ఏది తీసేసిండ్రు? పొలిటికల్ రిప్రజెంటేషన్ తీసేసిండ్రు. ఇది ఆంగ్లో ఇండియన్ స్టోరీ. స్పెషల్ ప్రొవిజన్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 103 అమెండ్మెంట్, 104 అమెండ్మెంట్, 105 అమెండ్మెంట్, 106 అమెండ్మెంట్ అన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కి సంబంధించినవి. 103 ఏమో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, 104 ఏమో రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ STs for another 10 years, removal and discontinuity of special representation for Anglo-Indians. 105 is on the basis of a judgment given by Supreme Court, which is related to the recognition of SCBCs. అంటే ముందేమనే వాళ్ళంటే SCBC అన్న recognition ఉట్టి సెంటరే ఇవ్వాలి, అంటే ప్రెసిడెంట్ మాత్రమే ఇవ్వచ్చు అని ఉండే. ఇప్పుడు ఏం చేసిండంటే SCBC అన్న రికగ్నిషన్ గవర్నర్ ఇవ్వచ్చు, ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. గవర్నర్ స్టేట్ లిస్ట్ లో ఇస్తాడు, ప్రెసిడెంట్ సెంట్రల్ లిస్ట్ లో ఇస్తాడు అని చెప్పి అమెండ్ చేయడం జరిగింది మరాఠా రిజర్వేషన్ కేసు. 106 వచ్చేసి మీకు విమెన్స్ రిజర్వేషన్, 33% విమెన్ రిజర్వేషన్ ఉంది కదా. ఈ విమెన్ రిజర్వేషన్ కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యూట్యూబ్ లో కూడా వీడియో ఉంది, కావాలంటే ఇది చూడండి. సో ఇవి మనకి ఈ అమెండ్మెంట్స్ అన్ని దీనికే జరిగినాయి కాబట్టి స్పెషల్ ప్రొవిజన్స్ ఇంపార్టెంట్.